ప్రభుత్వ సంస్థలకే రాష్ట్ర సర్కార్ ఆర్డర్లు ఇస్తుంది. మహిళా సంఘాలకు స్కూలు రిపేర్లు, అద్దె బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ల బాధ్యతలు ఇప్పటికే అప్పగించింది. తాజాగా జైళ్ల శాఖకు అంగన్వాడీ బెంచీల కాంట్రాక్ట్ ఇచ్చారు. మరోవైపు అంగన్వాడీలకు విజయ పాలు, దేవాలయాలకు విజయ నెయ్యి సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా సంస్థలకు మేలు జరుగుతోంది. ఇదే ప్రాసెస్ను ఫ్యూచర్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ టెండర్లు, ఆర్డర్లలో ప్రభుత్వ సంస్థలకే రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తోంది. దీంతో పాటు మహిళా సంఘాలకు పలు బాధ్యతలు అప్పగిస్తోంది. దీంతో ప్రభుత్వ సంస్థలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని, ఆయా సంస్థలపై జనాల్లో నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నష్టాల్లో ఉన్న విజయ డైరీ లాంటి సంస్థలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం వల్ల అవి లాభాల్లోకి రావడమే గాక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని, సర్కార్ ఆర్డర్లలో ప్రభుత్వ సంస్థలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, సెకండ్ ప్రియారిటీ కింద మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అన్ని శాఖలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 2020లో తెచ్చిన ధరణి పోర్టల్ను టెరాసిస్ అనే ప్రైవేట్ విదేశీ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఈ పోర్టల్ వల్ల రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆన్లైన్లో రైతుల పేర్లు, సర్వే నెంబర్లు తప్పుగా రావడం, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పాత యజమానుల పేర్లతో పట్టాలు, కొన్ని చోట్ల పట్టా భూములు ప్రభుత్వ అసైన్డ్ భూములుగా నమోదు కావడం, పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడం లాంటి అనేక సమస్యలు తలెత్తాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్లికేషన్లు పెట్టుకున్న రైతుల నుంచి 400 కోట్లు వసూలు చేశారు తప్ప తప్పులు సరిదిద్దలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు ధరణి పోర్టల్ను అప్పగించడమే కాక భూభారతిగా పేరు మార్చి అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే బాధ్యతను విజయ డైరీకి అప్పగించింది. దీంతో అప్పటిదాకా ప్రైవేట్ సంస్థల నుంచి సరఫరా అయ్యే కల్తీ పాలు, కల్తీ నెయ్యికి చెక్ పెట్టినట్లయింది. మిగతా కంపెనీల పాలు, నెయ్యితో పోలిస్తే విజయ ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువ. విజయ ఉత్పత్తులు వాడడం ప్రారంభించాక గతంలో అంగన్వాడీ సెంటర్లు, ఆలయాల్లోని భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులు పూర్తిగా తగ్గిపోయాయని అధికారులు అంటున్నారు. అదే సమయంలో పాడి రైతులకు కూడా ప్రయోజనం కలుగుతోంది. కాంగ్రెస్ సర్కార్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ బడుల రిపేర్లను గతంలో కాంట్రాక్టర్లకు అప్పగించగా ఇప్పుడు స్కూళ్ల నిర్వహణ, రిపేర్ల బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీ పేరుతో మహిళా సంఘాలకు అప్పగించారు. విద్యార్థులకు అవసరమైన స్కూల్ యూనిఫామ్ల తయారీ, 150 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణను కూడా మహిళా సంఘాలకే ఇచ్చారు. అటు ప్రతి జిల్లాకు ఒక్కోటి 1.5 కోటి విలువైన 2 సోలార్ ప్లాంట్ల చొప్పున మహిళా సంఘాలకే అప్పగించారు. తాజాగా జిల్లాల్లో 184 మినీ గోదాములు నిర్మించి మహిళా సంఘాలకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీల సరఫరా కాంట్రాక్టును జైళ్ల శాఖకు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అప్పగించింది. రాష్ట్రంలో 35,000 అంగన్వాడీ కేంద్రాలుండగా ప్రతి కేంద్రంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కూర్చునేందుకు ఒక్కో కేంద్రంలో 2 బెంచీల చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇటీవల టెండర్లు పిలవగా 4 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కంపెనీలకు అర్హత లేకపోవడంతో టెండర్లు రద్దు చేశారు. ఇప్పటికే జైళ్లలో ఖైదీలు తయారు చేస్తున్న లాంగ్ టేబుల్స్ ను విద్యాశాఖతో పాటు పలు గురుకుల సొసైటీల్లో ఉపయోగిస్తున్నారు. గతేడాది దాదాపు 300 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను జైళ్ల శాఖతో ఆయా శాఖలు ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీలకు సైతం జైళ్ల శాఖ ద్వారా బెంచీలు సరఫరా చేయాలని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ సెక్రటరీ అనిత జీవో జారీ చేశారు. మొత్తంగా ప్రభుత్వ సంస్థలకే సర్కార్ ఆర్డర్లు ఇస్తోంది. దీనివల్ల ఆయా సంస్థలకు మేలు జరుగుతోంది.